introduced the new Honda Amaze with new features and new technology with new looks. సో ఇప్పుడు మనం ముందర లుక్స్ చూసుకుంటే కొద్దిగా ఏంటంటే ఎలివేట్ లుక్స్ వచ్చేస్తుంది. దానికన్నా ముందు మన ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇదేంటంటే మనకు సెగ్మెంట్ ఫస్ట్ 4 సిలిండర్ ఇంజన్ వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. ఏంటంటే కొద్దిగా హెవీ ఉంది అండ్ ఇక్కడ కాస్ట్ గట్టిగా అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్సూరేషన్ లేదు, లైక్ సౌండ్ వస్తూ ఉంటుంది. యూ కెన్ చెక్ దిస్. ఇదేంటంటే 12 లీటర్స్ ఐవిటిసి ఇంజన్. ఏంటంటే ఇది మనకు వచ్చేసి 4 సిలిండర్స్. మనకు ఏదైతే ఈ సెగ్మెంట్ ఉంటుందో ఈ ఇంజన్ వచ్చేసి మనకు 90 bhp ఆఫ్ పవర్ అండ్ 110 Nm ఆఫ్ టార్క్ అనేది వస్తుంది. సో ఇది ఇంజన్ గురించి మనకు బోనెట్ ఏదో చాలా హెవీ ఉంది, కానీ ఇన్సూరెన్స్ ఒక్కట్లేదు, అదొకటి డౌట్ నాది, ఏంటంటే కొద్దిగా కాంప్రమైజింగ్ అని చెప్పొచ్చు. అండ్ ముందర చూస్తే మొత్తం క్రోమ్ ఫినిష్ వచ్చేసింది. లైక్ ఏం చెక్ దిస్, సేమ్ ఎలివేటర్ వస్తుంది, కొద్దిగా ఆ డిజైన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు డిఆర్ఆర్ వచ్చేస్తుంది, ఎల్ఈడి డిఆర్ఆర్. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 సెటప్ ఎల్ఈడి హెడ్ లైట్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. అండ్ కింద వస్తుంటే ఫాగ్ ల్యాంప్స్, ఇది కూడా ఏంటంటే ఎల్ఈడి. అండ్ దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే VXI మోడల్, అందులో ఏంటంటే మాకు క్రోమ్ ఫినిష్ రాదు. అదే ఒక మనం ZX తీసుకుంటే మనకు క్రోమ్ ఫినిష్ వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మనం దీనిలో చూసుకుంటే దీని ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ 8.9 lakhs స్టార్ట్ అయ్యి మాకు 12 lakhs దాకా పోతుంది. ఏంటంటే ఇక్కడ మాకు త్రీ వేరియంట్స్ అవైలబుల్ ఉంది. లైక్ ఏంటంటే మనము VX అండ్ ZX అనే 3 వేరియంట్స్ ఉంది. అండ్ ఇంకా దాన్ని చూసుకుంటే ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రిటర్న్ తెలిసిందే. ఇక్కడ మనకి ఇది వచ్చేసి 15 inches వీల్ వచ్చేస్తుంది, 50 inches అలౌబుల్స్. ఏంటంటే ఈ డిజైన్ ఉందో మొత్తం డ్యూయల్ టోన్ అంటాము, ఎలా అంటే కొద్దిగా బ్లాక్ ఫినిషింగ్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీని డైమెన్షన్ గురించి మాట్లాడితే మనకు వచ్చేసి 184/60 డైమెన్షన్, లైక్ లెంత్ అండ్ విడ్త్. సో ఒక్కసారి సైడ్ చూసుకుందామా. ఇక్కడ చూసుకుంటే మనకు ఓఆర్విఎం ఏంటంటే మనకి లైక్ నార్మల్ ఇండికేటర్. ద మోస్ట్ కాంప్రమైజ్గా అని చెప్తారు. ఏంటంటే ఈ జనరేషన్ వరకు ఏంటంటే మాకు 360 degrees కావాలి, ఫీచర్స్ కావాలంటే అసలు చెప్పాలంటే ఫీచర్స్ వి డోంట్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ, బట్ ఏంటంటే ఇంజన్ ఎక్కువ రెగ్యులర్ వాడతాం. సో అందుకే ఈ వెహికల్ నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు దీని సేమ్ సెగ్మెంట్ చూసుకుంటే డిజైర్ ఉంది. డిజైర్ ఏముంది, ఎక్కువ మైలేజ్ ఉంది, సన్ రూఫ్ ఉంది, 360 కెమెరా. అది ఏంటంటే అస్సలు వాడడం. కానీ దీని ఏంటంటే మనకి ఏడాస్ వచ్చింది, సేఫ్టీకి మెయిన్ ప్రయారిటైజ్. అండ్ ఏంటంటే ద ఇంజన్ పర్ఫార్మెన్స్ పెరిగిందని చెప్పాం కదా, లైక్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మాకు ఏంటంటే అది కావాలి, లైక్ ఫీచర్స్ 360 degrees వాడడం. చలో थोड़ा पीछे जाएंगे. సో కమ్ టు ద బ్యాక్ ప్రొఫైల్. ఏంటంటే ద మోస్ట్ సెక్సీ ఏంటంటే దాని టేల్ లైట్స్ ఏదో డిజైన్ కూడా చాలా బాగుంది చెప్తారు, కానీ ఏదైనా సపరేట్ వచ్చింది. ఇది యాక్చువల్ లుక్ అని యాడ్ చేస్తుంది. దీస్ గీస్ అండ్ మాఫియా లుక్ అని చెప్పారు. ఏంటంటే కొద్దిగా స్మోకీ ఫినిష్ వచ్చేసింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 3 ఎలిమెంట్స్ అయితే ఉందో, బ్రేక్ వేసేపు చాలా మంచిగా కనిపిస్తుంది. లైక్ ఏమంటాం టైగర్ నేల్స్ అంటాం కదా అలా అని. సో ఇక్కడ చూసుకుంటే లైక్ రేబులింగ్, ఇది ఐవిటెక్ ఇంజన్ వచ్చేస్తుంది. అండ్ హోండా రేబుల్ అండ్ అమేజ్ అని, జస్ట్ అమేజింగ్. అండ్ ఇంకా చూసుకుంటే మనకు రేర్ పార్కింగ్ కెమెరా అండ్ 2 పార్కింగ్ సెన్సర్ వచ్చేసింది. ఓకే, సూపర్ గుడ్. ఏంటంటే కెమెరా చాలా బాగుంది. దానిలో ఉంది ఇక్కడ బూట్ ఓపెన్ చేసుకుందామా. We can easily access the boot through the keys. So this is the keys. ఇక్కడ చూసుకుంటే లాక్, అన్లాక్ అండ్ హోండా రేపరింగ్ వచ్చేసింది. సో లెట్స్ ఓపెన్. ఏంటంటే టోటల్ ఓపెన్ కాదు, జస్ట్ నార్మల్గా ఓపెన్ అవుతుంది. వీ హ్యావ్ టు ఓపెన్ ఇట్. ఏంటంటే దీన్ని మనకు స్ప్రింగ్ సిస్టమ్ వచ్చేసింది, లైక్ నాట్ ఎలక్ట్రిక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు 400 liters ఆఫ్ బూట్ స్పేస్, విచ్ ఇస్ గుడ్. లైక్ నార్మల్గా మనం ట్రావెల్ చేయొచ్చు. లెట్స్ ట్రై. మనం దీని వర్తం ఒకసారి చూసామా, లాస్ట్కి చూసాం అది. సో ఓకే, లెట్స్ క్లోజ్ ఇట్. సో మంచి సౌండ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మనకు ఇంటిగ్రేటెడ్ యాంటీనా వచ్చేస్తుంది విత్ డిఫాగర్. లెట్స్ ఎంటర్ ఇన్ ద మిడిల్ లో. అండ్ మీరు ముందే ఇక్కడ డోర్ హ్యాండిల్ చూసుకుంటే ఏకదమ్ క్రోమ్ ఫినిషింగ్, ఏంటంటే కొద్దిగా ప్రీమియం లుక్ వచ్చేస్తుంది. లెట్స్ ఓపెన్ ఇట్. ఓపెన్ చేయగానే లైక్ బేసిక్ ఎలా అంటే లైక్ వాటర్ బాటిల్ హోల్డర్స్. అండ్ దీనిలో ఏంటంటే 4 స్పీకర్స్ విత్ 2 ట్విటర్స్ వచ్చేస్తుంది. ఎస్ యా, ఇక్కడ చూసుకుంటే విండోస్ అప్ అండ్ డౌన్ విత్ కొద్దిగా గ్రే ఫినిష్ వచ్చేస్తుంది విత్ డోర్ హ్యాండిల్స్ ఏదో ఉందో. అండ్ ఇక్కడ నార్మల్ స్టోరేజ్ లైక్ కీస్ అలా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకే ఒక కాంప్రమైజింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం
ప్లాస్టిక్ ఫినిషింగ్. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. యూ కెన్ చెక్ ఫ్రమ్ హియర్. ఏదో కొద్దిగా సాఫ్ట్ లెదర్ అనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకసారి ఎంటర్ అవుతాం లోపలికి. యా, ఇప్పుడు ఏంటంటే మనం ఒక హెడ్ రూమ్ చూసుకుంటే డీసెంట్ ఎనఫ్. ఎందుకంటే యాక్చువల్లీ సెడాన్కి దిస్ ఇస్ రేంజ్ లైక్ మరీ ఎక్కువ స్పేస్ అనేది ఉండదు. ఇఫ్ యూ బెండ్ టువర్డ్స్ ఫ్రంట్ ఎక్కువ స్పేస్ వస్తుంది. అండ్ ఎక్కడ మ్యాక్సిమం డ్రైవింగ్ చేసినప్పుడు నాకు ఇంకా పోతాం కదా, సో దిస్ ఇస్ వాట్ యూ గెట్. అండ్ కింద చూసుకుంటే ద నీ రూమ్, ఇదైనా టోటలీ బ్యాక్ నాకు ఫుల్ రేంజ్లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు నైస్ నీ రూమ్. అండ్ ఏంటంటే పెద్ద అంత తాకదు, ఎందుకంటే ఇది హార్డ్ రూపకు వెళ్ళిపోతుంది, లైక్ సాఫ్ట్ క్లాత్ టైప్ ఇచ్చారు. అండ్ ఏంటంటే మనకు లెగ్ రూమ్ ఏది ఉందో చాలా బాగుంది. లైక్ సీట్ పొజిషన్ కూడా ఇలా స్లోపింగ్ వచ్చేసింది కాబట్టి లెగ్ రూమ్ అసలు ట్రావెల్ చేసే పెద్ద ఇబ్బంది అనిపించదు, కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు మనము. అండ్ థై సపోర్ట్ చాలా బాగుంది. సో దానికన్నా ముందు ఇక్కడ దిస్ ఆర్మ్ రెస్ట్. ఏంటంటే ఆర్మ్ రెస్ట్ నాకు లైక్ కంఫర్ట్ వైజ్ చూసుకుంటే మరీ కిందికి వెళ్ళిపోతుంది, విచ్ ఇస్ నాట్ కంఫర్టబుల్. కొద్దిగా పైకి ఇలా ఫిక్స్డ్ అయి ఉంటే హ్యాండ్ చాలా మంచి పొజిషన్ ఉంటుండే. అండ్ ఇక్కడ చూసుకుంటే 2 వాటర్ బాటిల్ హోల్డర్స్, కప్ హోల్డర్స్ అని కూడా చెప్పచ్చు, అదనమాట. లెట్స్ క్లోజ్ ఇట్. అండ్ ఏంటంటే మనకు మిడిల్ ఏదో ఉంటుందో వాళ్ళు కూడా హెడ్ రెస్ట్ చేసారు, విచ్ ఇస్ సూపర్ గుడ్. లైక్ నో కాంప్రమైజ్ ఇన్ లైక్ ఏదైనా కంఫర్ట్లో ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. అండ్ చలో నీచే దేఖేంగే క్యా హై. ఇక్కడ కింద చూసుకుంటే లైక్ రేర్ ప్యాసింజర్ ఉండవు, వాళ్ళు కూడా ఏసీ వెంట్స్ వచ్చేస్తుంది, లైక్ ఎటువంటి ఇబ్బంది కాకూడదని. అండ్ కింద చూసుకుంటే 12 watts పవర్ అవుట్లెట్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ చెక్ దిస్. లైక్ ఏంటంటే మనం నార్మల్ ప్లగ్ ఉంటుంది, అలా ప్లగ్ చేసుకొని ఛార్జింగ్ అలా పెట్టుకోవచ్చు. అండ్ అంతే, ఇంకా పెద్ద ఛార్జింగ్ సాకెట్స్ ఉండవు లేవు. ఒక్కసారి మేము ముందు డాష్ బోర్డ్ చూసుకోండి ఎలా ఉందో. ఏంటంటే మనకు 9 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేస్తుంది, లైక్ స్క్రీన్ డిస్ప్లే. అండ్ ఇక్కడ చూసుకుంటే 4.2 inches ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఆ యానిమేషన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ముందర చూసుకుంటే ఏంటంటే మనకు రిక్వెస్ట్ సెన్స్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయగానే ఎస్, ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఇక్కడ డాష్ బోర్డ్ ఏదైతే ఫినిషింగ్ వచ్చిందో ఏంటంటే ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్, అదే వ్యూ అదే ఫినిషింగ్ మొత్తం కంటిన్యూ అవుతుంది. లైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 4 windows అప్ అండ్ డౌన్. అండ్ ఓన్లీ మన డ్రైవర్ సీట్ ఏంటో అదొకటి 1 touch. అండ్ ఇది చూసుకుంటే చైల్డ్ లాక్ అండ్ లాక్. అండ్ ఏదంటే ఓఆర్విఎం కంట్రోలింగ్ కోసం అని యూ కెన్ ఫోల్డ్ ఇట్. సో చలో అందరు జాయింగే. దానికన్నా ముందు ఇక్కడ చూసుకుంటే మాకు ఏంటంటే మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్, విచ్ ఇస్ వెరీ నార్మల్ ఇన్ దిస్ కమింగ్ కార్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూల్ యూనిట్ ఓపెన్ చేయడానికి యూనిట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బోనెట్ ఓపెనింగ్ కోసం అని. అండ్ ఒకటి చెప్పాలంటే దీన్ని వచ్చేసి మనకు ఇది అప్రాక్స్గా 20 kilometers ఆఫ్ రేంజ్ ఇచ్చేస్తుంది. అండ్ ఏంటంటే ఇది మనకు 37 liters ఆఫ్ ఫ్యూల్ కెపాసిటీ వచ్చేస్తుంది. సో నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కార్. ఏంటంటే ద మెయిన్ ఫీలింగ్, ఎప్పుడైతే డోర్ మనం క్లోజ్ చేస్తామో చాలా మంచి ఫీల్ వస్తుంది. లైక్ చూసుకుని సౌండ్ క్రేజీ, ఎక్కడ తగడా కాదో కూర్చొని అనిపిస్తుంది. డాష్ బోర్డ్ చూసుకుందాము. ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే ఇదైతే ఉందో లైక్ మనం ఫ్రంట్ గ్రిల్ ఉంది, ద సిమిలర్ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. యూ కెన్ చెక్ దిస్. లైక్ నైట్ టైం చూసుకుంటే చాలా బాగా వస్తుంది. నాకు సజెషన్ ఏంటంటే ఇఫ్ యూ లైక్ అంబియంట్ సైడ్ వేసుకుంటే ఇంకా చాలా మంచి లుక్ వచ్చేస్తుంది. లైక్ ఏదంటే షేడ్స్ ఉన్నాయి కదా, నైట్ టైం చాలా బాగుంటుంది. ఎస్. అండ్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ నైస్ కుషనింగ్. అండ్ ఏంటంటే వన్ మోర్ థింగ్, ఏంటంటే మాకు ఆమ్రెస్ట్ అనేది లేదు, అక్కడ కొద్దిగా కాంప్రమైజింగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే గేర్ నాబ్ కూడా ముందరకు ఉంది, ఇక్కడ ఉన్న ఓకే మనం అనుకోవచ్చు, అని ఇంత ముందరకు ఉంది. ఆమ్రెస్ట్ ఉంటే చాలా బాగుండు, అవి మనం ఎక్స్టర్నల్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వ్యూ వచ్చేస్తుంది. లైక్ ఏంటంటే వాల్యూమ్ కంట్రోల్ అని, కాల్ అటెండ్ కానీ, లైక్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు వాయిస్ కమాండ్, లైక్ అలెక్సా ఎలా ఉందో అలా అని వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు.
అండ్ ఇక్కడ చూసుకుంటే యాజ్ ఐ మెన్షన్ ఇట్ హ్యాస్ ADAS 2. నాకు ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అవన్నీ వస్తుంది, గ్రీన్ కీప్ అసిస్ట్ ఫీచర్స్ అని ADAS 2 फीचर्स ఏమి ఉందో అంత ఫీచర్స్ వచ్చేస్తుంది. సో చలో एक बार स्टार्ट करेंगे गाड़ी को, నాట్ ద స్టార్ట్, జస్ట్ నార్మల్ చూసుకున్నాం యానిమేషన్ ఎలా వస్తుందని. దిస్ ఇస్ అ క్లాసిక్. అండ్ ఇక్కడ లైక్ నార్మల్ పార్కింగ్ ఫ్యూల్ ఇండికేషన్ అవంతా ఇచ్చేస్తుంది. కానీ ఒక్క అండ్ ఏంటంటే ఇది సీట్ అనేది ఉందో ఇది సెన్సర్ ఉంది, లైక్ ఏదంటే ఎవరైనా కూర్చున్నప్పుడు లైక్ వేర్స్ పడినప్పుడు అది చెప్తుంది సీట్ బెల్ట్ వేసుకోమని. అలా ఇక్కడ ముందే కూర్చున్నాం కాబట్టి ముందే చెప్తుంది. ఒక వెంకర్ ఉన్న వాళ్ళకైతే లైక్ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఒక్కసారి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కష్టం చూసుకుంటే యానిమేషన్ చాలా బాగుంటుంది. యూ కెన్ చెక్ దిస్ హోండా అమేజ్ ఏదో ఉందో అది ఎగ్జామ్ ఇక్కడ యానిమేషన్ వస్తుంది, చాలా బాగుంటుంది. యూ కెన్ చెక్ దిస్. ఇప్పుడు వస్తుంది మనకు అమేజ్ అని, ముందు ఫ్రంట్ కొందో చాలా లైక్ దిస్ ఆర్ కామన్ లైక్ ఫ్యూ ఫీచర్స్ విచ్ ఫీల్స్ ప్రీమియం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే రెండు వచ్చేస్తుంది. ఒక ఇక్కడ చూసుకుంటే లైక్ ఇప్పుడు యా ఓకే లైక్ టైం నార్మల్ లైక్ స్పీకర్స్. దీని సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం, ఒక సాంగ్స్ పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో అని. యా సౌండ్ ఇస్ సూపర్ గుడ్, లైక్ నార్మల్ వీ కెన్ ఎంజాయ్. అండ్ చూసుకుంటే ఏంటంటే డే టైమ్ అని అండ్ నైట్ టైం ఉన్నప్పుడు నైట్ టైం లైక్ ఏంటంటే బ్రైట్నెస్ స్క్రీన్ మరి ఎక్కువ కొట్టకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ ఏదైనా ఆఫ్ కూడా చేసుకోవచ్చు, లైక్ మ్యూట్ అండ్ అన్మ్యూట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు ఓపెనింగ్ యానిమేషన్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్, యాజ్ మీకు ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. అండ్ డేట్ అండ్ టైం GPS బట్టి అది చేంజ్ చేసుకుంటుంది టైమ్ జోన్. యా దిస్ ఇస్ లైక్ రియల్. అండ్ వన్ మోర్ సేఫ్టీ ఫీచర్ ఏంటంటే మనం ఎప్పుడైతే డ్రైవ్ చేస్తామో మనకు కొద్దిగా 360 కెమెరా రాదు. ఏంటంటే మనకు సపరేట్గా లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్వ్యూమ్ ఉందో దానికి స్మాల్ కెమెరా ఏంటంటే మనకు నార్మల్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ వ్యూలో లైక్ ఈ వ్యూలో మనకు సైడ్ కింద ఏమైందో కనిపించదు. సో అందుకోసమని మనం లైక్ ఇలా ఉంది బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఆ కింద ఏముందో మొత్తం మనం చూసుకోవచ్చు, లైక్ యాజ్ ఎ సేఫ్టీ ఫీచర్ అని చెప్తాను. సూపర్ గుడ్. ఒకసారి దీన్ని సో చలో లెట్స్ డ్రైవ్ దిస్ వెహికల్ హోండా అమేజ్ ZX వేరియంట్. అండ్ దీని ప్రైసింగ్ కూడా మనకు అరౌండ్ 15 lakhs పడుతుంది. అండ్ టర్నింగ్ చాలా బాగుంది, చాలా తక్కువ. ఎప్పుడైతే మీరు రోడ్ మీద నడుపుతారో ఒక క్రేజీ ఫీలింగ్ వస్తుంది, లైక్ ద సెడాన్ ఒక లగ్జరియస్ ఫీల్ ఉన్నట్టుగా. మీరు వెహికల్స్ కొస్తే పక్కా వేరే వాళ్ళు సరౌండింగ్ పీపుల్స్ జస్ట్ లుక్ ఎట్ యూ. సో ఇఫ్ మనం దీని కలర్స్ వేరియంట్ ఆప్షన్ చూసుకుంటే మనకి దీని వచ్చేసి టోటల్ 6 కలర్ వేరియంట్స్, ఓన్లీ సింగిల్ కలర్, నో డ్యూయల్ టోన్. అండ్ మోస్ట్ ఫేవరెట్ అది వచ్చేసి రెడ్ మెటాలిక్ అని. ఈ కలర్ మనం చాలా అట్రాక్టివ్ ఉంటుంది. సో చలో, అండ్ దిస్ వాజ్ అవర్ హోండా అమేజ్ రివ్యూ. అండ్ మీరు ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే మన షేక్పేట్ ప్రైడ్ మోటార్స్ అని. ఇంకా షేక్పేట్ దగ్గర రాగానే ఫ్లవర్ కింద మీకు కనిపిస్తుంది, పక్కా విజిట్ చేయండి. అండ్ మన వీడియో చూపిస్తే ఇంకా మంచి డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో చలో, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ టాక్. బాయ్ బాయ్, బీ హ్యాపీ మ్యాన్.